ప్రొఫెసర్ కాసింపై పెట్టిన కేసును ఎత్తివేయాలని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మాదిగ విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వంగపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ కాసిం రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఖాళీ పోస్టర్ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ దీక్ష చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి కేసు నమోదు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓయూ వీసీ రవీందర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రొఫెసర్ కాసిం మీద పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే టీఎస్ఎంఆర్పీఎస్ టీఎస్ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అడ్డు పెట్టుకుని మొత్తం కేసులు పెట్టుడు అదే పెట్టండి. ఇప్పటి వరకు మీరు చూడండి, యూనివర్సిటీ చరిత్రలో ఒక ప్రొఫెసర్ పై ఒక ప్రొఫెసర్ కేసు పెట్టిన దాఖలు ఎక్కడ లేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో మేము చదివినాం, పిహెచ్డీ చేసినాం. ఏ వీసీ కూడా ఒక ప్రొఫెసర్ పై ఒక ప్రొఫెసర్ పెట్టలే, కానీ ఇక్కడ ఉన్న వీసీ పెట్టిండు. మరి దానివల్ల అతనికి కిరీటం వస్తుందో? ఒక మాదిగ బిడ్డ కాసిం అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన ఉపన్యాసం ద్వారా విద్యార్థులు కూడా చైతన్యవంతమై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మొత్తం జైలుకు కూడా పోయినాడు. ఒక సిద్ధాంతం కోసం, ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఇప్పటికి పనిచేస్తున్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి కేసు పెట్టడం అంటే సిగ్గుసేటుగా మేము భావిస్తున్నాం. వీసీని ఖచ్చితంగా కేసును విత్డ్రా చేసుకోకపోతే వీసీని నీడలా కూడా మేము వెంటాడవలసి వస్తుంది. అట్లాగే కాసింపై ఒక ఈగవాలిన ప్రభుత్వం గాని, ఇక్కడ ప్రొఫెసర్లు గాని, ఇక్కడ విద్యార్థులు గాని ఎవరైనా మేము ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తాం. ఎవరు కూడా అతన్ని వ్యతిరేకిస్తే మేము నీడలా కూడా వాళ్ళని వెంటాడడానికి కూడా మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మేము మర్చిపోవద్దని మేము గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, ఈ వీసీకి ఇక్కడ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంపై ప్రాజెక్టులు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తుందని గర్వంగా చెప్పుకున్న ప్రభుత్వం విద్యారంగంలో ఎందుకు ఇంత నష్టం జరుగుతుందో విద్యారంగాన్ని పెద్దపీట వేయాలని చెప్పింది. అంటే విద్య ద్వారా